వైస్ ఛాన్సలర్ల రాజీనామాలు ఇది వరుసగా జరుగుతున్నాయి. మనకి రాష్ట్ర విభజన తర్వాత ఈ పరిణామం వచ్చింది. ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఎప్పుడు ప్రభుత్వాలు మారినా యూనివర్సిటీల్లో అయితే గీతే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి ఉద్యోగులు కొంచెం హడావిడి చేసుకునే వాళ్ళేమో కానీ పూర్తి రాజకీయ కార్యకలాపాలు రాష్ట్ర విభజనకు ముందు ఈ అంశాల్లో వచ్చినాయి. సమైక్యాంధ్ర ఉద్యమాలు లేకపోతే కనుక తెలంగాణ ఉద్యమాల కారణంగా యూనివర్సిటీల్లో రాజకీయాలు ఎంటర్ అవడం ప్రారంభించాయి. విభజన తర్వాత అక్కడ అంతే అయింది, ఇక్కడ అంతే అయింది. ఏంటి అంటే యూనివర్సిటీల్లో పెద్దన్న పాత్ర అధికార పక్షం వాళ్ళకి. తెలంగాణలో కొంచెం బెటర్ ఏమో, వైస్ ఛాన్సలర్లు రిజిస్ట్రార్ల జోలికి పోలా, ఏదో చిన్న చితక ఇన్సిడెంట్స్ తప్పించి పెద్ద హడావిడేం లేదు. అక్కడ ఇంతగా విశ్వవిద్యాలయాల్లో రాజకీయ కాలుష్యం లేదు. ఇక్కడేమో 2014, 19, 24 3 టర్మ్స్లో 3 సార్లు వైస్ ఛాన్సలర్ అనేటువంటి పదవిలో ఉన్నవాళ్ళు అదేదో రాజ్యాలు మారినప్పుడు సామంతులు లేకపోతే రాజులు కొత్త లాయల్టీలు చూపెట్టాలన్నటువంటి కోణం, లేకపోతే కొత్త సామంతులకి ప్రభుత్వాలు అప్పచెప్పినటువంటి తరహాలో యూనివర్సిటీలు తయారైనాయి. ఒకనాడు ప్రతిభావంతులైనటువంటి యువతరాన్ని భవిష్యత్ భారత పౌరుల్ని తయారు చేసేటటువంటి చోట్లన ఇప్పుడు రాజకీయ ఎజెండాలు నడుస్తున్నటువంటి దశలో తాజాగా పలువురు వీసీలు రాజీనామా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కె బాబ్జీ, అట్లాగే జేఎన్టీయు గురజాడ వీసీ వెంకట సుబ్బయ్య, మరోవైపున రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్, నాగార్జున యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్ ఇద్దరు కూడా రాజీనామా చేశారు. ఆచార్య పి రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య కరుణ, అట్లాగే జేఎన్టీయూకేకి సంబంధించి జీవీఆర్ ప్రసాదరాజు, పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆచార్య డి భారతి తమ పదవులకు రాజీనామా చేశారు. సంబంధిత లేఖని గవర్నర్కి పంపారు. ఇప్పుడు కొత్త వీసీల నియామకం మళ్ళీ జరగాల్సి ఉంది.